హలో అండి అందరికీ. ఇక్కడ వచ్చేసి జొన్న పేలాలైతే చేస్తున్నానండి. వాటి కోసం ముందు ఒక కప్పు జొన్నల్ని తీసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వాటి కోసం పొయ్యి మీద నీళ్ళైతే పెట్టానండి. కొంచెం అవి తెల్లంగానే ఈ జొన్నలు తీసుకొని అందులో వేసేసి ఒక ఉడికించిన తర్వాత వాటిని వడగట్టేసుకోవాలండి. అలా వడగట్టుకున్న వాటిని ఒక పొడి క్లాత్ మీద వేసేసుకోవాలండి. అవి కొంచెం సేపు ఆరిపోయిన తర్వాత వాటిని తీసుకొని మన ఇంట్లో కుక్కర్ గిన్నెలు ఉంటాయి కదండి, అవైనా లేదంటే మందపాటి గిన్నెలు ఏవైనా పెట్టేసేసుకొని కొంచెం అవి వేడెక్కిన దాకా బాగా అలా ఉంచేయాలండి. అది వేడెక్కిన తర్వాత ఇంకా జొన్నలు తీసుకొని అందులో వేసుకుంటే ఒకదానమ్మటి ఒకటి వస్తూ ఉంటాయండి. ఇంకా వాటిని తిప్పుతూ ఉన్నామంటే ఇంకా బాగా వస్తాయండి, లేదంటే మాడిపోతాయి. ఇంకా అలా తిప్పిన తర్వాత చూడండి, నేనైతే మూత పెట్టేస్తున్నాను పేలుతని అని చెప్పేసి. అలా మూత పెట్టిన తర్వాత వాటి సౌండ్ చూసారు కదండి. అవైతే ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయి అండి. పిల్లలకి ఇంకా ఇవి స్నాక్స్ లాగా మనం పెట్టి పంపించవచ్చు. స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఇలా ఇచ్చామంటే మటుకి ఈ జొన్నల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 10 days వరకు ఈజీగా తినొచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.